కోడి రామ్మూర్తి స్టేడియం నిర్మాణాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయారో ధర్మాన సమాధానం చెప్పాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ అన్నారు. నగరంలోని కోడి రామ్మూర్తి స్టేడియంను బుధవారం ఆయన సందర్శించారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో వాకర్స్ క్లబ్ సభ్యులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది జాతీయ స్థాయి క్రీడాకారులను అందించిన స్టేడియం శిథిలావస్థకు చేరుకోవడంతో నాటి టీడీపీ ప్రభుత్వం పునర్నిర్మాణానికి పూనుకుందని తెలిపారు. అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న ధర్మాన ఎన్నికల ముందు పనులు జాప్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించిన టీడీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన విషయాన్ని గుర్తుకు చేశారు. నిజంగా ధర్మానాకు స్టేడియంపై చిత్తశుద్ధి ఉంటే 5 ఏళ్లలో ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా ఇటు స్టేడియం అటు ఆముదాల వలస రోడ్ నిర్మాణం పూర్తి చేయలేని అసమర్థ నాయకులు ఏడాదిలో పూర్తి చేస్తామని ప్రజలను నమ్మబలుకుతున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా స్టేడియం పూర్తి చేసి క్రీడాకారులకు ప్రోత్సాహం ఇస్తామని తెలిపారు. అదేవిధంగా ఆముదాల వలస రోడ్డును పూర్తి చేస్తామని, నగరంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఎంపీగా రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ నాయకులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. స్టేడియం కూడా అందుబాటులో తెచ్చి 1 year 6 months 1 year లోపల మొత్తం క్లియర్ చేసి ఓపెనింగ్ చేసి జోనల్ స్థాయి గేమ్స్ క్రికెట్ స్టేడియం క్రికెట్ కూడా కండక్ట్ చేస్తాం. ఫస్ట్ 1 year వీళ్ళందరినీ ప్రతి వందలుగా నెంబర్ ఆఫ్ ఎగ్జామ్ నేను అందుబాటులో స్టేడియం తేడాలో చేస్తాను. సంతోషం సార్. థ్యాంక్ యూ థ్యాంక్స్. మీరందరూ కూడా మీ పేరెంట్స్కి ఓట్ చేయమని చెప్పండి. నాకు నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి నాకు తెలుగుదేశం గెలిపించాలి. చెప్పండి, మనకి స్పోర్ట్స్ ఏమైనా కానీ బెనిఫిట్స్ ఏమి కావాలని చేస్తారు. స్టేడియం ఒకటి, స్పోర్ట్స్ సంబంధించిన అదే పిలుస్తున్నాను. అలా ఇష్టం అయ్యా అందరూ ఒకసారండి, 1 minute ఒకసారి అన్ని మెడల్స్ అంటే స్టేట్ ఫస్ట్ స్టేట్ సరిపోతుంది. నేను అలాగే సర్టిఫికేట్ కోర్స్ అయిపోయింది సార్. సో అంతకు ముందు 10 వీక్ అనేది స్పోర్ట్స్ ఒకటి ఉంటాయి సార్. ఫారెన్ కోచెస్ తీసుకొచ్చి మన గుంటూరులో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ట్రైనింగ్ ఇప్పించేవారు సార్. సో అందులో నేను చేశాను సార్. 45 మంది టాప్ అథ్లెట్స్ని తీసుకొని ట్రైనింగ్ ఇచ్చేవారు సార్. సో ఇప్పుడు సడన్గా నెక్స్ట్ అదే జగన్ గవర్నమెంట్ రావడం వల్ల అది ఆపేశారు సార్. 45 మంది జీవితాలు వేస్ట్ అయ్యాయి సార్. అందులో నేను ఒకటి సార్. చాలా బాగా ఉంది సార్. రిప్రజెంటేషన్ నాకు ఇస్తారా? డెఫినెట్గా ఇది తీసుకెళ్తాను. సో నాకు మీరు అందరూ ఓట్ చేసి, నాకు ఎంపీ రామ్మోహన్ నాయుడు గారికి ఓట్ చేసి ఒక అవకాశం ఇచ్చినట్లయితే వీలైనంత తొందరలో నేను స్టేడియం అందుబాటులో తీసుకొచ్చి నా ప్లాన్ శ్రీకాకుళం నేషనల్ గేమ్స్ ఎందుకు ఆతిథ్యం ఇవ్వకూడదు. అసలు సరైన ఎక్విప్మెంట్ లేదు సార్. అందుకే ట్రాక్ మీద రానున్న 5 సంవత్సరాల్లో నేను నేషనల్ గేమ్స్కి శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ ఆతిథ్యం ఇచ్చే విధంగా నేను తీర్చిదిద్దుతానని అందరికీ తెలియజేసుకుంటాను. మీరందరూ కూడా యువకుడినైన నాకు జనసేన నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిపి నాకు ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడు ఎంతోమందిని చూశారు చాలామంది. ఈసారి ఒక యువకుడు గారు నాకు అవకాశం ఇచ్చారు కనుక మీ యువకులందరూ కూడా అలాగే మీరు కూడా స్ప్రెడ్ చేయాలి. మనకు జరిగిన అన్యాయం రేపు అందుకు ఒక్కసారి మార్పు ఇస్తే నేను ఈ బాధ్యతలన్నీ నేను తీసుకుంటాను. తర్వాత కూడా చాలా మంది చాలా వచ్చి ఫీజులు కట్టుకుని చదువుతాను సార్. నోటిఫికేషన్ మమ్మల్ని రిలీజ్ చేశారు, ఎగ్జామ్స్ రాశారు. తర్వాత ఇప్పుడు గ్రౌండ్ పెట్టలేదు సార్. ఇప్పటి నుంచి గ్రౌండ్ ట్రైనింగ్ అవుతూనే ఉన్నారు. అది ఎన్నో అందరూ పెట్టిస్తే కొంత రిలాక్స్ అవుతుంది. లేదంటే ఇంకా అలా సమస్యలన్నీ 1 yearలో అధిగమిస్తారు. 1 yearలో అన్ని గాడీలో పెడతాం.
ఈ సమస్యలన్నీ దయించి ఒక రిప్రజెంటేషన్లో రాయరా. అదేదో మీకు 45 మందికి అన్యాయం జరిగింది అన్నారు కదా, అది నాకు ఇయ్యరా? ఫోన్ చేసి సంక్రాంతి మీట్ అవుతుంది. ఇస్తారా? నాకు ఏమాల్సి- మరి మీకు పట్టుకొని చేస్తాను, తీసుకొస్తానండి. నవీన్ నవీన్ ఓకే. ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో క్రీడాకారులకి అలాగే పొద్దున్నే వాకర్స్కి అందరికీ కలిసి ఒకసారి అభ్యర్థన ఓట్ చేయమని నా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నన్ను అలాగే కింజరాపు రామ్మోహన్ రెడ్డి గారి ఎంపీగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సందర్భంగా వారి యొక్క ఆశీస్సులు తీసుకుందామని వారికి అభ్యర్థన చేద్దామని వచ్చాను. వస్తే ఇక్కడ ప్రజల కష్టాలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. ఈ పిల్లలు ఇక్కడే క్రికెట్ స్టేడియంలో ఇక్కడ క్రికెట్ కోచింగ్ తీసుకుంటున్నారు. వాళ్ళు ఏం పాపం చేశారు? పిల్లలు ఒక చిన్న ప్లేస్లో నెట్ కట్టుకొని ఇక్కడ చేస్తున్నారు. 5 years వాళ్ళు ఆల్రెడీ 8 years 10 years 12 years ఏజ్డ్ పీపుల్స్ వాళ్ళ జీవితాల్లో ఆల్రెడీ 5 years వాళ్ళు కోల్పోయారు. స్టేడియం ఫెసిలిటీ లేకుండా వాళ్ళు కోల్పోయారు. నేను 6th class చదివేటప్పుడు 1986లో ఇక్కడ ఉత్తరాంధ్ర క్రికెట్ పోటీలు జరిగినప్పుడు నేను వచ్చి అటెండ్ అయ్యాను. కానీ ఎంత అత్యాధునిక యుగం వచ్చినప్పుడు కూడా ఈ రోజుకి స్టేడియం అందుబాటులో లేకపోవడం దురదృష్టకరం. పూర్తిగా ఈ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి ఇక్కడున్న ధర్మాన ప్రసాదరావు గారి ఫెయిల్యూర్. కావున వీలైనంత తొందరలో రేపు ఎన్డీఏ కూటమి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదటి 6 నెలల్లో స్టేడియంని అందుబాటులోకి తీసుకువచ్చి జోనల్ స్థాయి క్రికెట్ పోటీలు పెట్టి అలాగే అథ్లెటిక్స్ పోటీలు పెట్టి ఎవరైతే ఇప్పుడే చెప్పారు సోదరుడు 45 మంది కుర్రోళ్ళకి వాళ్ళకి కోచింగ్ ఇచ్చి వాళ్ళకి ఏదో సంతృప్తి ఇచ్చేవాళ్ళు, అది కూడా పూర్తిగా క్యాన్సిల్ చేస్తారు. ఆయన ఏడుస్తుంటే చాలా బాధ అనిపించింది. అలాగే ఎంతోమంది ఈ శరీర దారుఢ్యం కోసం డైలీ వాళ్ళు ఇక్కడ ఎక్సర్సైజ్ చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రేపు పెడతాం, ఎల్లుండి పెడతాం, వచ్చే నెల పెడతాం అని అలాగే గత 2 years 3 yearsగా పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు. దీంతో వాళ్ళు నిరాశ నిస్పృహకి లోనయ్యి ఈ కాంపిటేటివ్ కోసం ఎంతో ఉత్సాహంతో ప్రిపేర్ అవుతున్న కుర్రవాళ్ళందరూ కూడా వాళ్ళు కంటెంబట్ నీళ్ళు వస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఈ ప్రభుత్వంకి చిత్తశుద్ధి లేదు. ఉద్యోగాల మీద కానీ జాబ్ క్యాలెండర్ అని చెప్పి అంతా దగా చేసి మాట తప్పి మడమ తిప్పి ఈ ముఖ్యమంత్రి సర్వనాశనం చేసి యువత భవిష్యత్తును కూడా అంధకారంలోకి నెట్టేశాడు. వీళ్ళందరికి కూడా మేము భరోసా ఇచ్చి రానున్న ప్రభుత్వంలో వీళ్ళందరికీ మంచి భవిష్యత్తు కల్పించే దిశగా నా వంతు అలాగే కింజరాపు రామ్మోహన్ రెడ్డి గారి వంతు మేము పాటుపడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నగరంలో ఆ శ్రీకాకుళం పట్టణంకే వన్ని తెచ్చినటువంటి కోడిరామ్మూర్తి స్టేడియంని వీలైనంత తొందరగా అందుబాటులో తీసుకొచ్చి పాతుల వలస దగ్గర ఉన్న 30 ఎకరాల్లో ఇండోర్ స్టేడియం ఇవన్నీ వీలైనంత తొందరగా పూర్తి చేసుకొని రానున్న 5 సంవత్సరాల లోపల నేషనల్ వైడ్ గేమ్స్ ఖేల్ ఇండియా తరపున ఎందుకు మనం ఇక్కడ కండక్ట్ చేయకూడదు? శ్రీకాకుళంకి ఏం తక్కువ, పుష్కలంగా క్రీడాకారులు ఉన్నారు, ప్లేసులు ఉన్నాయి, అన్నీ ఉన్నప్పుడు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరత వల్ల ఈ ప్రాబ్లం జరిగి అన్యాయం జరుగుతుంది. మనకు స్వాతంత్రం వచ్చిందా లేదా, మనం అడవిలో ఉన్నామా అనే పరిస్థితి ఇక్కడ ఉంది. ఇంత దయనీయ పరిస్థితి చూస్తే పిల్లలందరూ కూడా పాపం, వాళ్ళకి ఏ పాపం తెలియదు. గతంలో స్టేడియం ఎంత బాగుండేదో తెలియదు. ఆ స్టేడియం ఈవేళ లేక చిన్న ఇరక సందుల్లో క్రికెట్ కోచింగ్ తీసుకుంటున్నారు. కడుపు తరుక్కుపోతుంది. వీటన్నిటిని అధిగమించి మంచి క్రీడా ప్రాంగణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి క్రీడాకారులకి అలాగే కాంపిటేటివ్ ప్రిపేర్స్ అయ్యే వాళ్ళకి అలాగే సీనియర్ సిటిజన్స్కి పట్టణ వాసులందరికీ కూడా ఆహ్లాదకరమైన వాతావరణం వచ్చేటట్టు నేను కృషి చేస్తానని తెలియజేసుకుంటూ నియోజకవర్గ ప్రజలు, క్రీడాకారులు, యువత
పేరెంట్స్, సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా యువకుడినైన నన్ను, ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చిన నన్ను, ఒక కార్యకర్తనైన నన్ను ఒక అవకాశం ఇచ్చి నాకు అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి తరపున నరేంద్ర మోడీ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నన్ను అవకాశం ఇచ్చారు కనుక ఒక్క ఛాన్స్ నాకు ఇచ్చి మీరందరూ ఓట్ చేసి ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం తోడ్పడాలని అందరికీ కోరుకుంటూ, అలాగే ఎంపీ గారు రామ్మోహన్ నాయుడు గారికి, ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను సైకిల్ గుర్తుపై ఓటు వేసి శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ప్రార్థిస్తూ నమస్కారం.